హలో గ్యాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజు. ఒక 3 సినిమాలు ఒక సిరీస్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఐలాండ్ అని ఒక ఏలియన్ గురించి సినిమా అనమాట. శివకార్తికేయన్ గారు కొంచెం ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సినిమాలో ఇది చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. కొంచెం గ్రాఫిక్స్ ఏదో అలా అలా ఉన్నాయి, కానీ సినిమా చూడడానికి పిల్లలకి మనకు కూడా బాగానే ఉంటది. కొంచెం ఫన్నీ ఎలిమెంట్స్, వాళ్ళ క్యారెక్టర్స్, హీరో ఏ సినిమాలో అయినా ఇతను మంచోడు, హీరో అనేటోడు ఎంత మంచోడుగా ఉంటాడో ఆ సినిమాలో కూడా అంతే మంచోడుగా ఉంటాడు. హీరో నేచర్ ని బాగా ప్రేమిస్తూ ఉంటాడు, ఆయన క్యారెక్టర్ అలాంటిది ఉంటుంది. భూమికి ఒక సమస్య వస్తే ఏలియన్స్ ఆ సమస్యను పరిష్కరించడానికి వచ్చి రెక్టిఫై చేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏలియన్ కి ఒక సమస్య వస్తుంది, అప్పుడు హీరోకి పరిచయం అవుతుంది. సో అక్కడి నుంచి ఏం జరిగింది అనేది ఈ సినిమా. కిడ్స్ తో పాటు ఫుల్ ఫ్యామిలీ సరదాగా చూడొచ్చు, మంచి ఫన్ ఉంటుంది ఈ సినిమా, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుర్రం పాపిరెడ్డి సినిమా కొంచెం ఏ రేటెడ్, ఇది ఫ్యామిలీతో చూసే సినిమా కాదు. స్టార్టింగ్ బ్రహ్మానందం గారి ఇంట్రొడక్షన్స్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చాలా సరదాగా ఉంటుంది. క్రేజీ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళంతా కలిసి ఒక క్రైమ్ చేసి జీవితంలో సెటిల్ అయిపోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ క్రైమ్ ఏంటి, ఎలా చేశారు, చేయగలిగారా లేదా అనేది సినిమా. దీనికి మాస్టర్ ప్లాన్ చేసినట్టు గురించి ఒక ట్విస్ట్ ఉంటుంది ఇంటర్వెల్ లో, అది చాలా బాగుంటది. ఆ సినిమాలో మన సైడ్ క్యారెక్టర్ కసిరెడ్డి గారి క్యారెక్టర్ ఉంటది కదా, ఆయన ఫ్రస్ట్రేషన్ బాగుంటది సినిమాలో, చూడండి. థర్డ్ వచ్చేసి కాలం కవ్వాలని మమ్ముటి గారి ఒక సినిమా చూశాను. మమ్ముటి యాజ్ ఎ విలన్ ఈ సినిమాలో ఉంటారు. ఆయన చేసే ఈ సినిమాలో క్యారెక్టర్ చేసే క్రైమ్స్ అన్ని కొత్తగా ఉంటది, పెక్యులర్. ఆయన చేసే క్రైమ్ లేదో సరదాగా చేస్తా ఉంటాడు, అలవాటు అయినట్టు. ఆ క్రైమ్ ఏంటి, ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సినిమాలో, చాలా బాగుంటది. హీరో ఈ విలన్ ని కనుక్కోవడానికి కొంచెం ఏదైతే సీన్లు స్ట్రైక్ అయ్యే పాయింట్ సీన్లు ఉంటాయో బాగుంటాయి. చాలా ఇంటెలిజెంట్ పర్సన్ లాగా బిహేవ్ చేసినా గానీ ఏదో ఒక పర్సన్ ఒక పొరపాటు చేసినట్టు హీరో, అది మమ్ముటి గారు ఒక పొరపాటు చేసి దొరికిపోతారు లాస్ట్ కి. ఆయన ఏదైతే క్రైమ్ ఎలా చేశాడో అలానే ఆయన కూడా చంపేయడానికి ట్రై చేస్తారు. అక్కడ నుంచి సెకండ్ పార్ట్ లీడ్ ఉంటుంది, చూడండి. ఈ సినిమా కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వచ్చింది. కానిస్టేబుల్ కనకం సిరీస్ వచ్చేసి ఒక అమ్మాయి ఒక అడవి గుట్ట అని చెప్పి ఒక ఏరియాలో మిస్ అవుతుంది. అలా అంతకుముందు వేరే అమ్మాయిలు మిస్ అయినా కానీ పెద్దగా జనాలు పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ఆ అమ్మాయి ఎందుకు మిస్ అయిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ సీరియస్ గా తీసుకున్న తర్వాత స్టార్ట్ అయిన స్టోరీయే ఇది. ఆమె పట్టుదలకి, యాక్షన్స్ కి, ఆమె ఇంట్రాగేషన్ అవన్నీ బాగుంటాయి. సెకండ్ సిరీస్ లో ఆమె ఎలా దొరికింది, అసలు ఏం చేసింది, ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం లాగ్ సీన్లు ఉంటాయి. ఫస్ట్ సీజన్ లో ఉన్న కొంతమంది ఇందులో ఉండరు సెకండ్ సీజన్ లో. నేను చెప్తానన్న బోనస్ సిరీస్ ఏదైతే ఉందో అది చాలా మంది చూసే ఉంటారు ఈ పాటికి, డార్క్. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. అది మొత్తం చూసాక ఓ మంచి సిరీస్ అని చెప్పి మీకు కూడా అనిపిస్తుంది. తెలుగులో పెట్టుకొని చూడకండి దయచేసి, ఇంగ్లీష్లో చూడండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ మధ్యన కమెంట్లు కూడా పెడుతున్నారు, పెట్టండి. ఇది నచ్చింది, దీని మీద వీడియో చేయి అని చెప్పి ఒక కమెంట్ వచ్చినా కూడా దాని మీద వీడియో చేసేస్తా. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా చూసుంటే చాలా చాలా థ్యాంక్ యూ.